ఒక్కసారి పాట రూపంలో వినండి. ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో. శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో మధురమో, ఎంతో మధురమో. ఎంతో మధురము, ఎంతో మధురము, ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో. శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో మధురము. కామధేనువే కోరిన కోర్కెలు తీర్చి, కామధేనువే వ్యాపారములలో వ్యాపారములలో తోడుగా నిలచే, వ్యాపారములలో తోడుగా నిలచే శ్రీ గురు దత్తుని చరితము ఎంతో మధురము, ఎంతో మధురము. మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో, ఎంత మధురమో దత్త స్మరణమో. శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి, శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శ్రీ గురు చరిత శ్రవణమే ఎంతో మధురము, ఎంతో మధురము. కాబట్టి గురుచరిత్ర శ్రవణమే ఎంతో మధురమండి, చాలా అత్యంత అద్భుతం. కాబట్టి గురుచరిత్ర పారాయణం చేయాలి, గురువు అనుగ్రహం కావాలి. మనం అనుకుంటాం నాకు గురువు లేదు, నాకు గురువు లేదు అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. నిజంగా చెప్తున్నాను, గురువు అనుగ్రహం కావాలంటే గురుచరిత్ర ఒక్కసారి పట్టుకోండి. దత్తుడు మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతాడమ్మా, ఇందులో ఎటువంటి సందేహమే లేదండి. గురుచరిత్ర అత్యంత అద్భుతమైన మహాగ్రంథం అండి. నిజంగా ఒక భగవద్గీతతో పోల్చవచ్చు అనమాట. గురువు అనుగ్రహం అంటే ఇంకేమీ లేదండి, పుస్తక జ్ఞానం ఒక్కోసారి పనిచేస్తుంది, కానీ గురువు అనుగ్రహం అంటే ఎటువంటి అక్కడ పాడలేని వాడు కూడా పాడిస్తుందండి గురుచరిత్ర అంటే గురువు అనుగ్రహం. కుంటివానితో
వాడు నడుస్తూ పోతాడు. గుడ్డివాడు కూడా చూడగలుగుతాడు, మోగవాడు కూడా పలుకోగలుగుతాడు. గురువు అంటే అత్యంత అద్భుతాలే, అన్ని అద్భుతాలే. కానీ అలాంటి గురువు అనుగ్రహం మనం పొందాలంటే ఏం చేయాలి? గురుచరిత్ర చదివితే సరిపోతుందా? సరిపోతుందా చెప్పండి? ఇంకేం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలి. ఏదైనా సరే మనము ఒక భగవంతుని లీలలో భగవంతుడు చెప్పారంటే దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే ఏదైనా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇందాక మన శ్రీనివాస్ సార్ చెప్పినట్లు, అరే మేము పిఠాపురం వెళ్ళాం, మాకు హాల్లో ఇచ్చారు, కొంతమందికి రూములు ఇచ్చారు, మాకు అలా చేశారు, వాళ్ళు మమ్మల్ని భోజనాన్ని కూడా పిలవలేదు. ఇది కాదు మనకు కావాల్సిన గురువు అనుగ్రహం. ఎలా వస్తుంది? ఎలాగైనా సరే కష్టపడి మనం పిఠాపురం చేరామే, అది చాలదా మనకు ఆ భాగ్యం? ఎంత భాగ్యం అనుకొని ఆనందించాలి తప్ప మనకి ఇక్కడ ఏదో మర్యాదల కోసం మనం రాలేదు. ఆ భగవంతుడి మన్ననల కోసమే మనం పిఠాపురం వచ్చాము కదా. ఆయన మన్ననలు కావాలి. ఇక్కడ ఈ మనుషులు ఇచ్చే మన్ననలు మనకి ఎందుకండి? ఎప్పుడు చెప్తూ ఉంటాం మన సత్సంగంలో, ఈరోజు తిడతారు, రేపు పొగుడతారు, రేపు పొగుడతారు, వెలుని తిడతారు. ఇలాంటి వాళ్ళ కోసం కాదు. జీవితాంతం ఎప్పుడు జన్మ జన్మల మన చేయి వదలని ఆ దత్తుడి చేయి పట్టుకుంటే చాలండి, మన జన్మ ధన్యమండి. దత్తక్షేత్రాలకు వెళ్ళాలి అని చాలా సంకల్పాలు ఉంటాయి అందరికీ. కానీ ఆర్తితో మీరు ప్రార్థించి చూడండి. దత్తక్షేత్రాలు వెళ్ళకుంటే అప్పుడు అడగండి, వెళ్దాంలే, వాళ్ళు ఎవరో పిలుస్తారులే, చూద్దాంలే, అన్నీ చూద్దాంలే కాదు. భగవంతుని అనుగ్రహం నా మీద సంపూర్ణంగా ఉంది అని వాడు పాజిటివ్తో చెప్పింది ఆవిడ. అంటే థాట్ పవర్ అక్కడ మనకు పనిచేసింది. కాబట్టి భగవంతుని అనుగ్రహం నాకు తప్పకుండా ఉంది, నేను దత్తక్షేత్రాలు చూడగలుగుతాను, వెళ్ళగలుగుతాను, ఆయన సన్నిధిలో నేను నిద్రిస్తాను అన్న ప్రతిసారి మనం పాజిటివ్ మైండ్తో ఇక్కడ మైండ్కి ఇక్కడ థాట్ పవర్కి ఎక్కిచ్చేయాలి. లేదు నేను ఎందుకు అలా నీరసంగా ఉన్నాను, నేను చాలా అత్యంత అద్భుతంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను అని మన మనసుకి ఎప్పుడు చెప్తూ ఉండాలి. అది ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఉన్నది పాజిటివ్ మైండ్ అట్లా ఏదో అనుకుంటా నెగిటివ్ మైండ్ కాదండి, ఉన్నది ఒకటే మైండ్, పాజిటివ్ మైండ్. దాన్ని మనం ఎప్పుడు అత్యంత అద్భుతంగా ఎప్పుడు ఆ యొక్క మెదడు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా గురుచరిత్రలో అత్యంత అద్భుతమైన విషయాలు ఎన్నో, ఒకటో రెండో కాదండి, నాకు చాలా చాలా నచ్చినవి అన్నీ ఇవన్నీ మీతో పంచుకుంటున్నాను. ఒక రజకుడిని రాజుగా చేసిన ఘట్టం ఎంత బాగుంది. స్వామిని నమ్మితే జన్మలు కూడా మళ్ళీ కూడా చేయి వదలడు అని ఆ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక రజకుడు స్వామికి 9వ అధ్యాయం గురుచరిత్రలో ఆ యొక్క రజకుడు స్వామికి రవిదాసు అంటే చరితామృతంలో వస్తుంది పేర్లు. రవిదాసు స్వామికి ఎంతో సేవ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి అక్కడ నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందమ్మా, ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు చాలా శ్రద్ధగా వినండి ప్లీజ్. ఎందుకంటే స్వామి ఇక్కడ మనతో చెప్పిస్తున్నాడు అనే భావన రావాలి, కానీ మనం కొంచెం శబ్దం లేకుండా అలాగా మీకు కళ్ళు మూసుకొని కళ్ళు తిరగడం ఇష్టం లేకుంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళండి, నేను చెప్పుకుంటూ పోతాను హ్యాపీగా. ఎందుకంటే మనకు ఫోన్లు వస్తాయి, ఏదో డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. కాబట్టి శ్రద్ధగా దీనికోసమే కదా అసలు మనం ఎన్ని నెలలు మనం తప్పించాం ఇక్కడికి రావాలని, ఈ ప్రోగ్రాం జరగాలని. నిజంగా ఇంత అద్భుతంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంటే ఇది స్వామివారి కళ ఏమో, మన కళ కూడా కాదు, స్వామి కళ అనుకుంటున్నాను నేను. ఆ కళను మనం అందరం నిజం చేశాం. కాబట్టి మనం దీనిని చాలా శ్రద్ధతో మనం ఇక్కడ విందాం. ఇంకా 9వ అధ్యాయంలో ఆ యొక్క రవిదాసు స్వామికి చేసే సేవ అమోఘమండి. గురుపురంలో రోజు యువతల నుంచి అవతల వరకు పడవలో అందరినీ దాటిచ్చి ఆ యొక్క సేవ చేసుకునే భక్తుల్లో ఆ రవిదాస్ కూడా ఒకడు. అయితే ఒకసారి ఆ కృష్ణానదిలో అందరూ అటుపక్క ఒక రాజు పరివారం అందరూ చాలా అత్యంత అద్భుతంగా ఆ రాజుకు గౌరవం అంతా జరుగుతూ ఉంటే ఈ చాకలి యువతల నుంచి అనుకుంటూ ఉంటాడు, అరే ఈ రాజు ఎన్ని జన్మలో ఆయన అదృష్టం చేసుకున్నాడు కదా, కాబట్టి ఆ రాజు ఆ పరివారం అబ్బబ్బా ఎన్ని జన్మలకు నాకు వస్తుందో అనుకుంటుంటాం. మనం కూడా అనుకుంటాం కదా, పెద్ద పెద్ద కార్లు చూసే వాళ్ళకు, ఫ్లైట్లో పోయే వాళ్ళకు అనుకుంటాం, బా ఎంత బాగుంది ఆ కారు, నాకెప్పుడు ఇస్తాడో దేవుడు, నాకెప్పుడు ఇస్తాడో ఇవన్నీ. మనం మామూలు మనుషులం కదా అనుకుంటాం. అలాగే కొన్ని గుణాల మూలన తమో గుణం, రజో గుణం, దీని మూలన ప్రతి మనిషికి అలాంటివి కలగడం సహజమే. కలగకుంటే అదేదో అనుకోవాలి, కలగటం గొప్పతనం అన్నమాట.
కానీ అనుకుంటూ ఉంటే స్వామివారు ఆ మనసులోని కోరికను ఇట్టే కనిపించమని, మన మనసులో ఏం చెప్పించమన్నాడో నేనైతే దేనికోసం ఇక్కడ కూర్చోని తెలియదు, స్వామి మనందరి కోసం చెప్పిస్తున్నారు. ఇంకా అడుగుతున్నారు, అరే ఏరా నీకు కూడా అలాంటి రాజ్యభోగాలు కావాలని కోరికగా ఉందా ఏంటి? ఎంత గొప్ప స్వామి దగ్గర అనిపించుకున్నారు చూడండి. ఏరా నీకు కూడా ఏమైనా రాజ్యభోగాలు కావాలని అలా అడుగుతున్నా అండి. స్వామి తన మనసులోని కోరిక, ఒక భక్తుడి యొక్క మనసులో కోరికని భగవంతుడు తెలుసుకోగలరు తప్ప ఇంకెవరు తెలుసుకోలేరండి. ఇంకెవరు మన కోరికను మనం ఏమనుకున్నాము కానీ ఎవరో చాలామంది చెప్పుకుంటానే జ్ఞాని నాకు తెలిసిపోయింది అది ఇది, కానీ అలాంటి సిద్ధులు అలాంటి మహాపురుషులు అట్లా భగవంతుడు ఆ స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళకి చెప్పుకుంటారు తప్ప మామూలు మనకు చెప్పుకొని తెలియదమ్మా మనకు అవన్నీ. మనం ఏదో మాట వరుస చెప్తాం. అలాంటి దత్తాత్రేయుని పట్టుకున్నాం. అందుకే నృసింహ సరస్వతి చెప్తున్నాడు, ఏమిరా చెప్పు, నువ్వు ఏమనుకోకుండా చెప్పు అంటున్నాడు. స్వామి స్వామి మరి అంటున్నాడు. ఎందుకంటే మనసులో కోరిక తెలిసిపోయింది కాబట్టి అంటున్నాడు, మీరు ఇస్తే, మీరు అనుగ్రహిస్తే నాకు కావాలి స్వామి అన్నాడు. అయితే ఈ జన్మలో కావాలా లేక మరి జన్మలో కావాలా? నాలాంటి తొందరపాటు అయితే అడిగేసి ఉంటాను ఈ జన్మలో ఇచ్చేయని. అయితే అతను తెలియగలవాడు కాబట్టి ఇప్పుడు పెద్దవాడైపోయి ముసలివాడు అయిపోయాను, ఇప్పుడు ఏమనిపిస్తాను అని చెప్పి స్వామి తెలివిగా మంచి అతనికి అనిపించి అడిగాడు, దీన్ని మరి జన్మలో, అది స్వామి అడిగాడు, ఈ జన్మలో కావాలా మరి జన్మలో కావాలా? నాకు ఇప్పుడు వద్దు స్వామి, మరి జన్మలో కావాలి అన్నాడు. అయితే అక్కడ ఒక మాట మనకి గురుచరిత్ర చదువుకుంటే పోతే కాదు, అక్కడ మనకు అక్కడ ఆ పదాల్ని మనం ఒకసారి 10 సార్లు మనం ఆ లైన్కి మనం ఆగాలి. నేను చాలాసార్లు గురుచరిత్ర ఒక పిచ్చిదానిలాగా 180 సార్లు అలా చదువుకుంటూ ఉన్నాను. కానీ ఇవన్నీ ఏదో చదవాలి, ఆ గురు అనుగ్రహం కలుగుతుందేమో అని కోరికతో చేసేదాన్ని. కానీ మళ్ళీ పట్టుకుని నాకు తెలిసింది, అరే దీంట్లో ఇన్ని అత్యంత అద్భుత విషయాలు ఉన్నాయా అని తెలిసిందనమాట. నాకు అనిపించేది స్వామి మళ్ళీ 50వ అధ్యాయంలో వీళ్ళిద్దరు కనెక్ట్ ఉందన్నమాట. స్వామి అక్కడ కనిపిస్తే, ఒరే సేవకుడా మళ్ళీ ఎన్నాళ్ళకి కనిపించావరా అని అడుగుతాడు. ఇప్పుడు వెంటనే స్వామి అయితే శ్రీపాదుడు కాబట్టి అడిగాడు, నృసింహ సరస్వతి కాబట్టి అడిగారు. మరి ఇతను వెంటనే ఈ చాకలు అంటాడు, ఒరే అంటే అడగనే, అవును స్వామి మీరు మా శ్రీపాదవల్లభ స్వామియే అన్నారు. నాకు అప్పుడు చాలాసార్లు అనిపించింది, అరే స్వామి కంటే తెలుసు కదా జ్ఞాని, మరి ఈయనకి ఎలా తెలిసింది చాకలకి, అంతే కదా. అక్కడ భగవంతుడు అయితే అడుగుతాడు, మరి ఆయనకి ఎలా తెలిసింది అని దాన్ని ఒక 9వ అధ్యాయంలో అలాగే 50వ అధ్యాయంలో ఒక 10 సార్లు ఆ అధ్యాయం రెండింటిని చదివాను. అప్పుడు ఆ మాట కనిపించింది. మనం చదువుకుంటూ పోవడం కాదు. ఏమన్నారు అక్కడ, స్వామి నేను మరి జన్మలో రాజు అయినా కూడా నా చేయి మాత్రం వదలద్దు. అప్పుడు మీరు నాకు అంటే అది చెప్తారు స్వామి, నువ్వు అక్కడ రాజులో అంటే మరి జన్మలో రాజువై జన్మిస్తావురా, రాజ్యమే వెళ్తావు పోరా అంటే, అప్పుడు మేము నృసింహ సరస్వతి అవతారంలో అక్కడ ఉంటాము, అప్పుడు నువ్వు మాకు అక్కడ దర్శనం అంటే మా దర్శనం నీకు అప్పుడు లభ్యమవుతుంది అని చెప్పారనమాట. అక్కడ ఇతను ఏమడిగాడు, ఈ జన్మలోనే నేను మరి జన్మలో మీరు అప్పుడు కనిపించినా మీ పాదాలు నేను వదలను, మీరు కనిపించిన వెంటనే తక్షణమే నాకు అవన్నీ ఆ బాహ్య శృతి రావాలి అని అక్కడ అడిగాడండి. కాబట్టి వెంటనే స్వామి కనిపించగానే, అవును స్వామి మీరు మా శ్రీపాద స్వామియే, మీరు మా శ్రీపాద స్వామియే అన్నారండి. ఇలాంటివన్నీ మనం పట్టుకుంటే అంటే జన్మ జన్మల మన చేయి వదలడండి భగవంతుడు. ఎప్పటికి ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మనల్ని వదలడు. అందులోనూ ఏ భగవంతుడు వదిలేస్తాడో నాకైతే తెలియదు, కానీ మా బుజ్జికొండ దత్తస్వామి మాత్రం వదిలాడండి, ఇందులో సందేహమే లేదండి. నాకు ఇప్పుడు ఒక అత్యంత అద్భుతం, నాకు చిన్న లీల గుర్తొస్తుంది. నేను చాలా ఒకసారి బాధల్లో ఉన్నాను, ఒక 4 సంవత్సరాల క్రితం చాలా బాధల్లో ఉంటే, ఇప్పుడు కరెక్ట్ స్వామి నా చూపు అక్కడికి వెళ్ళింది, ఆ మాట చెప్పమని నాకు ఇప్పుడు వచ్చింది. అయితే మా చిలకలూరుపేట శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా అత్యంత అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని అంటే చాలా విస్తృతంగా ప్రచారం చేస్తారు. అయితే నేను తిరుపతి నుంచి నేను కారులో వస్తూ ఉంటే, అమ్మ ఒకసారి నీకేమనుకోకుంటే నాకు కాల్ చేస్తే నేను తిరుపతి నుంచి వస్తున్నాను అన్నాను. ఒక్కసారి అనుకోకుంటే ఏమనుకోకుంటే నువ్వు ఒక్కసారి రోడ్డు మీద ఆగితే నేను ఒక్కసారి నీతో మాట్లాడాలి అన్నారు. సరే ఏం మాట్లాడతారో అనుకొని అలాగేనండి అని చెప్పి వచ్చే ముందు ఒక 5 నిమిషాలు అలా స్టాపింగ్ వస్తానుగా పిలిస్తే పాపం కారు దగ్గరికి వచ్చారు. వస్తే నేను దిగినాను. ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నిర్మలమ్మ అన్నారు. చెప్పండి అన్నాను. నువ్వు ఎప్పుడు శ్రీపాదుని తిట్టుకోవద్దే అన్నారు. ఈరోజు కూడా మళ్ళీ ఆ మాట నేను గుర్తు చేశాను. అయ్యో ఎందుకండి అన్నాను.
కొంచెం నువ్వు చాలా బాధలో ఉన్నావు, ఆ బాధలో ఉన్నప్పుడు కూడా స్వామిని ఎప్పుడు నువ్వు మనసులో కాదు కదా, ఊహల్లో కాదు కదా, నా స్వామి నాకెందుకు ఇలా చేశాడు అని అనుకోవద్దమ్మా అని చెప్పారండి. గట్టి క్లాప్స్ కొట్టండి. ఆయనకు బాధ వచ్చింది. ఏమని బాధ వచ్చింది? నిర్మలమ్మ ఇంత శ్రీపాదుని ప్రేమిస్తుంది, దత్తుని ప్రేమిస్తుంది, ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆవిడికి అనంతంగా స్వామి అనుగ్రహం ఇచ్చారు. మరి ఆవిడికి ఇంత కష్టం కలిగింది, ఏదో కష్టం కలిగింది, ఆ కష్టానికి ఆవిడ ఎక్కడ భగవంతుని మర్చిపోతుందో అని ఆలోచన కలిగి ఆయన రోడ్డు మీద ఆపి నాకు ఆ విషయాన్ని చెప్పారండి. ఆయన, అయ్యో ఎందుకండి అలా చేస్తాను, నేను ఎప్పటికీ భగవంతుని పాదాలు నేను వదలనండి, నేను ఆయన పాదాలు పట్టుకున్నాను, అందుకని కష్టం కలిగింది కదా అని ఆయన వదిలేసి, సంతోషం కలిగింది కదా అని మనం ఆయన ఎందుకంటే పరిగెత్తి ఇంకా దేవుడికి మనం ఎట్లా దగ్గర బిడ్డలు అవుతాం. నీకు కష్టం వచ్చినా, నీకు సంతోషం వచ్చినా భగవంతుడితో నువ్వు ఒకే విధంగా ఉండాలి. అలా ఎంతమంది ఉండగలుగుతాం? ఎంతమంది ఉంటాం చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తండి. సంతోషం వచ్చినప్పుడు కూడా నేను ఒకేలాగా భగవంతుని దగ్గర ఉంటాం అని వాళ్ళు చేతులు ఎత్తండి. కష్టం వచ్చినప్పుడు కూడా నేను భగవంతుని అలాగే ప్రేమిస్తాను అని చెప్పేవాళ్ళు కరెక్ట్, అది నిజం. ఈయన మా మండవాళ్ళ నాన్నగారు, ఆయనకి ఎన్ని పిడుగులు కూడా పడినాయి, అలాగే ఉంటాడనమాట ఆయన. నేనంటే ఎట్లా ఉన్నావు నాన్న ఇంత ఇదిగా అంటే, అది సాధనతోనే సాధ్యమవుతుందమ్మా. నిజం. కష్టం వచ్చింది ఓ కుంగిపోవడం, అలాగే సంతోషం వచ్చింది ఎగిరి గంతలేయడం. దానికి మాకు ఇక్కడ శ్రీలక్ష్మే మాకు ఉదాహరణ. ఇందాక మేము దత్తబిడ్డలం అని పాట పాడింది. ఆ పాట నేను ఒక ఆయన మా గుడివాళ్ళలో ఒక ఆయన ప్రసాద్ గారని, ఎందుకంటే అది చెప్పాలి, కృతజ్ఞత కదా. ఆయన అప్పటికప్పుడు స్వామివారు ఆ పాట, అమ్మ నీకు ఒక మెమంటో ఇచ్చారమ్మా స్వామి అని ఫోన్ చేశారు. మా శ్రీనివాస్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఏం మెమంటో అన్నానండి. ఏమో నీకు ఒక వాట్సాప్లో ఒకటి పెట్టానమ్మా, అది వినమ్మా అన్నారు. అయితే అప్పుడు దత్తబిడ్డలం మేము దత్తబిడ్డలం, దత్తబిడ్డలం మేము దత్తబిడ్డలం అని ఒక పాట ఆయన రాసి పెట్టాడు. వెంటనే సార్ అన్నారు, అది మీ సాయి భక్తు అదే మీ దత్తభక్తులతో ఎవరితో అన్న పాడించమ్మా, నాకు కుదరట్లేదు రావడానికంటే. అప్పుడు సార్ అన్నారు, ఇంకెవరు మన శ్రీలక్ష్మి ఉంది కదా, వెంటనే పంపించమ్మా అని చెప్పారు. స్వామి ఈరోజు తనతో పాడించారని. తను ఎప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి తనకి, కానీ ఎప్పుడు చిరునవ్వు చెదరదండి ఆవిడికి. ఎప్పుడని అడుగు, నేను చాలా బాగున్నానమ్మా, చాలా ఆనందంగా ఉన్నానమ్మా. మనం అది నేర్చుకోవాలి. మనం ఈ సాయి భక్తులు అంటాం, దత్త భక్తులు అంటాం, భగవద్ భక్తులు అంటాం, ఎప్పుడు చూసినా మళ్ళీ కన్నీళ్ళే. ఎందుకు? నాకు భగవంతుడు ఏమీ చేయలే. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అమ్మా నేను చాలా భక్తులు, మాకెందుకమ్మా ఇంత రోజు ఏడిపోయి నిద్ర లేస్తే ఏడుస్తూనే ఉంటాం అని అంటే, ఎందుకు ఏడుస్తున్నావో మనం తెలుసుకోవాలి. సరైన పూజ, సరైన భక్తి, సరైన శ్రద్ధ మన దగ్గర ఉందా లేదా అని చూసుకోవాలి. మీరు ఒక నిజం చెప్పనా, ఎవరైతే భగవంతుని ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువ భక్తిలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి అత్యంత ఎక్కువ కష్టాలు ఉంటాయని మీకు తెలుసా? ఎందుకంటే మన కర్మలని ధ్వంసం చేసి ఈ జన్మలోనే అత్యంత అద్భుతంగా మనల్ని పరిశుద్ధం చేయాలి భగవంతుడు. కాబట్టి మనకు ఏడుపు, కన్నీళ్ళు, బాధ అన్నీ పెట్టి ఈ జన్మలోనే ఉన్న కర్మనంతా ఇక్కడనే వదిలించుకొని పోతే అప్పుడు కదా మనం ఇక్కడ ఖాళీగా ఉంటుంది. ఇందాక సార్ చెప్పారు, పరుగా ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, ఫుల్ అయిపోతాయి. అలాగే మనకి ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఫుల్ ఖాళీ అయిపోవాలంటే ఏం చేయాలి? తుడిచేసేయాలి, తీసేయాలి. అవన్నీ తీసేయాలంటే ఏం చేయాలి? ఏది మనసుకు ఎక్కించుకోకూడదండి. ఇందాక చెప్పారు, ఒక మహాత్ముల దగ్గర నేను ఒకటి నేర్చుకున్నానండి. శ్రీనివాస్ సార్ గారు నాకు అతి తక్కువ కాలంలో 6 నెలల పరిచయంలోని ఆయన అత్యంత అద్భుతంగా ఒక మాట చెప్పారు. సార్ రండి సార్ కూర్చోండి. అయితే ఆయన అత్యంత అద్భుతంగా ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఎప్పుడూ అంటూ ఉంటాను సార్, ఏదో ఒకటి నేను చెప్తూ ఉంటాను, నేను అందరికీ చెప్తూ ఉంటా, కానీ నాకు సార్ చెప్తూ ఉంటారనమాట ఎక్కువ. ఏమని చెప్పారంటే, చూడమ్మా ఏదైనా మనము ఒక ఆయన ఎగ్జాంపుల్తో సహా చెప్తారు. మనం తీసుకుంటేనే కదా బాధ అయినా ఇంకోటి కష్టమైనా తీసుకుంటేనే అది మనం తీసుకుంటాం. నేను ఎవరైనా తిట్టారనుకో సపోజ్, మనం వెంటనే దాన్ని తీసుకుంటే మనం బాధపడతాం, కానీ అది మన మనసుకు తీసుకోకుంటే మనం బాధపడమండి. అలా ఎవరు ఏమన్నా సరే మనం అలాంటి మనం పట్టించుకోకుండా మన జీవితం ముందుకు సాగిపోవాలి అనుకోవాలండి మనం. కానీ మనం ఏమనుకుంటాం అంటే ప్రతిదీ మన మనసుకే కావాలి, ప్రతిదీ మనకే కావాలి, పక్కింటి వాళ్ళది మనకే కావాలి, మంది మనకే కావాలి, ఇదంటి వాళ్ళది మనకే కావాలి, అందరి సమస్యలు మనకే కావాలి.
మనదేదో మనం చూసుకోవాలి. ఇవన్నీ గురు చరిత్రలో గురు అనుగ్రహానికి మన పాత్రలు అవ్వాలంటే, భగవంతుని పట్టుకోవాలంటే మనలో కామ క్రోధ లోభ మద మాసలైన దొంగలు ఉన్నారండి. ఆ దొంగలు తరిమేస్తే అత్యంత అద్భుతం అండి. ప్రతి మనిషిలో ఉన్నారా లేదమ్మా? ఉన్నారు కదా. ఆ దొంగలు తరిమేస్తే మనం చాలా హాయిగా కూర్చుంటాడు. మరి చెత్త మురికంతా మనం ఇక్కడ పెట్టుకొని ఉంటే భగవంతుడికి ఎట్లా కూర్చుంటాడు? ఇప్పుడు ఇంత మురికంతా ఉందమ్మా, ఎట్లా కూర్చోబెడతాం మనం స్వామిని తీసుకొచ్చి? నిన్న మేము ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ నిన్న చూస్తే నాకే అమ్మో ఈరోజు ప్రోగ్రామ్ చేయగలుగుతామా అన్నట్టు చూసాం. దానికి మేము నిన్న 10 మంది వచ్చాం. అరే ఏంటి ఇలా ఉంది, రేపు ఎలా ప్రోగ్రాం అనుకున్నాం. మరి అదంతా తీసేసి ఈరోజు భగవంతుడి కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఏం చేసాం? ఇదంతా క్లీన్ చేసాం, తీసేసాం, ఇదంతా చక్కగా ఇదంతా అలంకరించుకుంటే సాక్షాత్తు దత్తమూర్తి స్వరూపంలో మీరందరూ వచ్చి కూర్చున్నారు. మరి అలా గలీజ్గా ఉండి కూర్చుంటారా? అయ్యో నా చీర దుమ్మైపోతుంది, లేదా నా ప్యాంటు దుబ్బైపోతుంది. నిన్న మనం చూసాం కదా ఎలా ఉన్నిందండి. మేము ఇదిగోండి ఈయన కూడా వచ్చారు. ఎట్లా చేయాలి ఈ ప్రోగ్రామ్ అండి అని చాలా దిగులు పడ్డాం. కానీ సార్ ఒకటే మాట అన్నారు, అసలు ఏమీ లేదు, నేను రేపు పొద్దునంత పైగా ఒక మాట అన్నారు, నేను విక్రమార్కుల్లాగా రేపు పొద్దున వచ్చేస్తున్నాను, మొత్తం నేను చేసేస్తాను, ఏం టెన్షన్ పడద్దమ్మా అన్నారు. ఫోన్ ద్వారా, కేవలం ఫోన్ ద్వారా, మన ఊరు కాదు ఇది, మన ఊర్లో అయితే అన్నీ దొరుకుతాయి, మన ఊరు కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పాపం, వాళ్ళకంతా ఏం చేయాలి, మరి పాపం వాళ్ళంతా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని భయం వేసింది. కానీ సార్ ఒక ధైర్యం చెప్పారు, ఏం అక్కర్లేదమ్మా, అంతా అది స్వామి చేసుకుంటారు, నువ్వు ఏం టెన్షన్ పడద్దు, హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకో, నిద్రపో, ప్రశాంతంగా ఉండు అని చెప్పి నన్ను నిజంగా మోటివేషన్ చేశారనమాట. కాబట్టి మనం ఎప్పుడు అలాగా ఉండాలండి. ఏమైనా సరే స్వామి కార్యక్రమం స్వామి చేస్తారు, మనకెందుకులే. స్వామి కార్యక్రమే కాదు, అంటే మన యొక్క పనులు కూడా భగవంతుడు చేస్తాడు. ఎప్పుడు భగవంతుడి పనులు నువ్వు చేస్తే మన పనులు భగవంతుడు చేస్తాడు. ఈ ఒక్కటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. భగవంతుడు మనం పనులు చేస్తాం అనుకోండి, మరి ఎవరి కోసం చేస్తాడండి కదా? భగవంతుడే మన పనులు చేస్తాడు. దానికి ఎంత ఉదాహరణ, ఒక సతీ సక్కుబాయి కావచ్చు, ఒక మీరాబాయి కావచ్చు, ఎంతమంది ఎన్ని రకాలుగా భక్తి అంటే అలా ఉండాలండి. మనం భక్తులను భక్తులని ఎంతసేపు చెప్పేస్తాం, బొట్లు పెట్టేసుకొని నేను మహాభక్తురాల్ని, నేను మహాభక్తుడిని, తెల్లవారితో లేస్తే శివాలయానికి వెళ్ళిపోతాను, గుళ్ళు తిరిగేస్తాను. ఏంటి భక్తి అంటే అసలు మన దృష్టిలో? ఒక రుక్మిణిది భక్తి, ఒక రాధది భక్తి, ఒక కుచేరుడిది భక్తి, ఒక హనుమతి భక్తి. ఇలా భక్తి అంటే అట్లా ఉండాలన్నమాట. ఎప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? ఒక్క క్షణమైన విడిచాడు ఆ నామాన్ని, రామ నామ స్మరణాన్ని, రామ 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 కదా. భక్త తుకారం ఏం చేశాడు? ఎప్పుడు విఠల 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 పాండురంగ విఠల పండరినాథ విఠల విఠల అని తను ఎప్పుడు తన కాళ్ళ కింద బిడ్డ నలిగిపోతూ ఉంటే ఆఖరికి బిడ్డ మరణిస్తే కూడా అసలు చూసుకోలేకపోయినాడే. అది కదా భక్తి. మరి మనం ఏదో దీపం పెట్టేసి పూజ చేసి హారతి చేసి నాకు ఆ యొక్క కోరిక తీర్చేదండి, ఎలా తీరుస్తాడండి? మన భక్తి అంత శ్రద్ధ ఉండాలి. ఆ భక్తి ఎలా ఉండాలి అని ఈ యొక్క తులసి దళాలతో పాడుతూ మీ అందరికి వినిపిస్తాను. అందరికి చాలా ఇష్టం. చిన్న బాలుడుగా ఇవన్నీ కూడా స్వామి మన ఇది కాదు, స్వామి యొక్క ప్రణాళిక ప్రకారం అన్నీ జరుగుతాయన్నమాట. అది సరే. గురు చరిత్రలో ఈరోజు గురు చరిత్రకి వెళ్ళిపోదాం. దానికి ముందు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎక్కడ జన్మించారు? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏమి వినిపిలా? పిఠాపురంలో. ఈ పీఠికాపురం పేరు ఇంకొక పేరుంది, ఏంటది? స్వర్ణ పీఠికాపురం. మనం చూసే భౌతికంగా ఈ యొక్క పిఠాపురం కాదండి, స్వర్ణ పీఠికాపురం అంటండి. ఇది ఎవరికి దర్శనాలు ఇస్తుంది? ఈ పీఠికాపురం అంటే సిద్ధులకి, మహాత్ములకి, వాళ్ళకి మాత్రమే ఆ యొక్క స్వర్ణ పీఠికాపురం దర్శనం ఇస్తుంది అంటండి. అంటే మనం కూడా అంత స్థితికి వెళ్ళిపోవాలండి. పైకి చూసే పీఠికాపురం కాదు, ఈ క్షేత్రం కాశీకి సమానమైన క్షేత్రం అండి. కాశీతో సమానం. చూడండి, కావాలండి మీరు గమనించుకోండి. కాశీలో ఆ యొక్క వీధులను ఎలా ఉంటాయి? చాలా ఇరుకులుగా, చాలా సందులుగా ఉంటాయి కదా. కానీ పీఠికాపురంలో కూడా చాలా అట్లాగే ఉంటుందండి. మీరు అంటే ప్రతిదీ మనం
దాన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. ఏదైనా ఒక ఊరికి వెళ్తే నిజంగా ఆ క్షేత్రంతో సమానంగా పోల్చారు కదా, అది ఎట్లా సంభవం అని మనం ఆలోచిస్తే మనకు అవన్నీ జవాబులు దొరికిపోతాయి అన్నమాట. అలా శ్రీపాద స్వామి ఆ యొక్క చిన్న బిడ్డ నెరళబాలడప్పుడే ఎన్నో లీలలండి. ఆ చరితామృతంలో అద్భుతమైన లీలలమ్మ. ఒక్కొక్క చదువుతూ ఉంటే స్వామి ఇన్ని లీలలు చేశారు అని ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇప్పుడు ఇందాక వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు అన్నారు. నాకు అసలు ఆ పదం నచ్చనే లేదనమాట. వాళ్ళు ఏడ్చారా? ఆనంద బాష్పాలు వచ్చాయండి. ఏడుపుకి ఆనంద బాష్పాలకి చాలా తేడా ఉంది. ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మన కళ్ళ నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి, గమనించండి. మనం ఏడిస్తే ఆ యొక్క కళ్ళ నీళ్ళు ఎలా ఉంటాయి? చాలా వేడిగా ఉంటాయి. కాబట్టి అందరూ ఆనంద బాష్పాలతో ఆనందం పొందారన్నమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారే ఆయన పిలిపించుకున్నారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోగ్రాం కూడా మంది కాదు, స్వామి యొక్క ప్రణాళికతో మాత్రమే ఇవన్నీ జరిగిందండి. నేను అనుకుంటా, నేను చెప్పేస్తానా? చాలా అలాగే శ్రీనివాస్ సార్ చెప్పేస్తారా? ఇవన్నీ ఏర్పాట్లు చేసేస్తారా? అన్నిటికంటే ముందు ఒకడున్నాడు, ఆయనే మన దత్తాత్రేయ స్వామివారు. శ్రీపాద స్వామి ఆడుకుంటున్నాడండి. లీలలు చెప్పుకుంటున్నాం కదా, ఆడుకుంటున్నాడనమాట. గురుచరిత్రని ఎంత అత్యంత అద్భుతంగా మనం అందరం ప్రతి గురువారం చేసుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా చాలాసార్లు ఇదివరకే కూడా చెప్పుకున్నారు కదా. ఒక్కొక్కరు ఆ లీలలు చెప్పమంటే ఎన్నో అత్యంత అద్భుతమైన లీలలు చెప్తున్నామే, కానీ మనం ఎవరు గురువు దగ్గర ఎలా అనుగ్రహం పొందాలి అన్న విషయం మాత్రం మనం తెలియకుండా మనం ఏదో చదివేస్తున్నాం అన్నమాట. ఇందాక ఎవరో చెప్తుంటే విన్నాను, తల్లిదండ్రులు చనిపోతే కూడా బాధపడకూడదేమో, గురువు యొక్క లేకుంటే ఆ బాధ వర్ణాతీతము అని ఒక భక్తురాలు ఇక్కడ పంచుకుంది కదా. అంటే గురువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందండి గురుచరిత్ర. ఎట్లా ఉండాలి అంటే ఆ గురుచరిత్రలో లీలలు మన గురువే స్వామి శ్రీపాద స్వామి అయినట్లు, అలాగే నృసింహస్వామి సరస్వతి మన గురువే, ఆయన లీలలు చెప్తున్నట్లు మనం భావన చేసుకొని ఆ గురుచరిత్ర మనం అత్యంత అద్భుతంగా చదివితే మనకు అన్నీ ఇందాక చెప్పి ఎంతమంది అనుభవాలంటే నేనేం చెప్పాలో నా మాటలు రాలేదండి. గురువు అనుగ్రహం పొందితే అంత ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు వచ్చాయా. గురువు అంతా వాళ్ళకి అత్యంత అద్భుతంగా స్వప్న దర్శనాలు ఇచ్చారా, చాలా అద్భుతం అండి. అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు, నాన్న మాట్లాడద్దండి, శబ్దం చేయకుండా ఉండండి ప్లీజ్. గురువు అనుగ్రహం పొందాలంటే, గురుకృప పొందాలంటే, అది అందులోనూ దత్తభక్తి కలగాలంటే ఈ జన్మది కాదండి, జన్మల నుంచి ఆ యొక్క గురుకృప కావాలి. ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం కావాలంటే లక్షల జన్మలు కాదు, కోట్ల జన్మలు కావాల్సిందేనండి మనకి గురువు అనుగ్రహం కావాలంటే. అది ఏదే రోజులు కాదు, ఒక్కొక్కరికి వస్తుంది, ఒక్క రోజులోనే గురువు అనుగ్రహం కలుగుతుంది. కొంతమందికి ఎంత చదివినా కలగదు. ఎందుకంటే ఆ గురువు చెప్పిన మాటలు మనం వినకపోబట్టి. గురుచరిత్ర ఏం చెప్పింది మనకి? గురువు అంటే ఆ గురువు ఎలా చెప్తే ఆ శిష్యుడు ఎట్లా ఉన్నాడని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ లీల గురుచరిత్ర మొత్తం ఒకసారి టచ్ చేసుకుంటూ పోతాను మీకు. గురుచరిత్రలో వేద ధర్ముడు యొక్క లీల నాకు చాలా చాలా ఇష్టం అండి. 2వ అధ్యాయమే కదా, వేద ధర్ముడు దీపకుడు కథ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క అధ్యాయంలోనూ గురువుకి ఇంత అంటే ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ శిష్యుడు బాగా నలిగిపోయి ఉండాలండి. మనం అనుకుంటాం, ఇందాక మా మారం సార్ అన్నారు, మా నిర్మలం పొగుడుతున్నా అని అనుకుంటారు, నేను ఎన్ని తిడతానో నాకే తెలియదు అన్నారు. ఇది నిజమండి. అంటే అందరినీ నేను గురువులా తీసుకున్నాను. మా మహాత్ములు ఎంతోమందిని వెళ్ళి కలుసుకున్నాను, అందరినీ ఆ యొక్క గురువులుగా నేను తీసుకున్నాను. ఆయన నన్ను ఒకసారి చాలా కఠినమైన మాటలు కూడా మాట్లాడతారు. అప్పుడు ఆయన అన్నారు, ఒకసారి నువ్వు ఇందులో కూడా గెలిచావు అన్నారు నాకు ఒకసారి ఫోన్ చేసి. అప్పుడు ఏం గెలిచానండి అని అడిగాను. ఆయన ఒక మాట ఏదో మా టాపిక్ ఏదో మాట్లాడుతూ స్వామి గురించి మాట్లాడుతూ చాలా అనకూడని మాట ఒకసారి అన్నారు. కానీ నాకు అసలు ఏమీ బాధ కలగలేదు. అది కూడా మీతో పంచుకుంటున్నాను. బాత్రూంలో వాళ్ళు తినమంటే తింటావా అని అన్నారు నన్ను కదా నాన్న. అంటే నాకు అసలు బాధే లేదు. ఇంకెవరైనా ఏడుస్తారు, మళ్ళీ మాట్లాడతారు అట్లా నన్ను అట్లా అన్నారని.
ఒక మహాత్ములు ఏదన్నా మనల్ని అన్నారంటే వాళ్ళ దగ్గర మనకి ఎంత అనుగ్రహం ఉంది. మనకు పొగిడే వాళ్ళు కాదు కావాల్సింది. ఇందాక మా నిర్మలమ్మ అంత గొప్పది ఇంత గొప్పది అని చాలామంది చెప్పారు. అది నాకు ఇది కాదు, నాకు సంబంధించింది కాదు. అది అంతా స్వామి ఆయన భక్త కీర్తి వివర్ధనుడు. ఆయన భక్తుల్ని ఆయన కీర్తిని ఆయనే విస్తరింప చేయాలని చూస్తారు. కాబట్టి మీరందరి ద్వారా నేను అలా పొగిడించుకోబడ్డాను. దానికి కూడా ఎన్నో జన్మల అదృష్టం రావాలి. అందరూ తిట్టించుకోబడతారు కదా. అలా మీ అందరితో అనుగ్రహం పొందానంటే అది కూడా కేవలం దత్త మహిమేనండి, నాది కాదండి. ఇంకా వేద ధర్ముడి కథలోకి వచ్చేద్దాం. ఇందాక సార్ అన్నారు ఎక్కడో వెళ్తుంది ఎక్కడికో వచ్చేస్తుందని. అది నిజం. అది కూడా నాకు స్వామి ఇచ్చిన అదృష్టమే. నాకు ఎప్పుడు మైకు ఇలా చేతిలోకి తీసుకునే అలవాటు అయిపోయింది. సరే అంటే కొంచెం దగ్గరగా చెప్తే వినిపిస్తుందని నాకు అలవాటు అయింది. ఇదివరకు గురువులండి శిష్యుల్ని శిక్షణ ఇచ్చి శిక్షించకుండా వాళ్ళని సమాజంలోకి పంపించేవాళ్ళండి. గురువు శిక్షణ ఇస్తారు, మనం అనుకుంటాం శిక్ష అనుకుంటాం, కాదు, శిక్షణ ఇచ్చి వాళ్ళని పంపిస్తే అత్యంత అద్భుతమైన వ్యక్తులుగా వాళ్ళు తయారవుతారండి. అలాగే వేద ధర్ముడు ఆయనకు ఎటువంటి కర్మలో లేవు, కానీ ఇక్కడ ఆ శిష్యుడికి ఎంత అత్యంత అద్భుతమైన వాడో తెలియచెప్పడం కోసం ఆయన ఒక చిన్న అక్కడ ఒక నాటకాన్ని ప్రదర్శించాడేమో అనుకోవచ్చు గురు చరిత్రలో. వేదధర్ముడు అని ఆయన ఎంతోమందిని ఉద్ధరించి ఆయన అందరిని చెప్పాను కదా బయటికి పంపించేవారు. అయితే కొంతమంది శిష్యుల్ని పరీక్షిస్తారండి కదా. శిష్యుల్ని పరీక్ష, వీడు నా మాట వింటాడా వినడా అని గురువు అక్కడ చిన్న నాటకాన్ని ఇక్కడ చేస్తారు. ఎట్లా అందరినీ పిలిచారు. పిలిచి నాకు అంటే 21 సంవత్సరాలు కాశీలో ఉండి నాతో సేవ చేయడానికి ఎవరైనా వస్తారా? ఎందుకంటే నేను చాలా జన్మలో నుంచి తెచ్చుకున్న కర్మని ధ్యానంతో అనుభవింపు చేసుకున్నాను. కొంత పోయింది, కానీ ఇంకా కొంత ప్రత్యక్షంగా అనుభవిస్తే కానీ ఆ యొక్క కర్మఫలం పోదు. కాబట్టి నాతో సేవ చేయడానికి ఎవరైనా మీరు వస్తారా అని అడిగారు. అక్కడ అందరూ భయం, గురుసేవకు పిలిస్తే ఎవరికైనా భయం కదా, ఏం తప్పు చేస్తే అమ్మో ఏమనుకుంటారు ఎట్లా అని వాళ్ళందరూ భయపడ్డారు. అయితే ఇక్కడ శిష్యుల్లో 3 ఉంటారండి. ఎవరెవరు వాళ్ళు అంటే ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 ఉంటారు. అంటే గురువు చెప్తే కూడా చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ గురువు చెప్పినప్పుడే చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంకొంతమంది గురువు చెప్పకముందే చేసేవాళ్ళు ఉత్తమ శిష్యులండి. మనందరూ ఎలా ఉండాలి? మనం అందరం ఉత్తమ శిష్యులాగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఉత్తమ అంటే గురువుకు ఏం కావాలనో తన అవసరాలు ఏంటో ముందుగా తెలుసుకొని గురుసేవతో ధరించాలండి. కాబట్టి ఒక ఉత్తమ శిష్యుడు దీపకుడు అనే అతను ముందుకొచ్చాడు. గురుదేవా, మీరు పిలుస్తున్నారు కదా, కానీ నేను మీతో వస్తాను. కానీ మీరెందుకు అంత దూరం వెళ్ళి ఆ కర్మని ఏదో అనుభవించాలి, అది కూడా కాశీకి వెళ్ళి అదేదో నాకు ఇచ్చేస్తే నేను అనుభవిస్తాను. చూసా శిష్యుడు అంటే అలా ఉండాలి. అప్పుడు వెంటనే లేదు, ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే నాతో సేవ చేయడానికి కాశీకి రావాలి. అది కూడా 6 నెలలో 3 నెలలో కాదండి, 21 సంవత్సరాలు రావాలి. అంటే అక్కడ నా కర్మని ధ్వంసం చేసుకోవాలనుకుంటున్నాను అని గురువు అడుగుతారు. సరే నేను వస్తాను గురుదేవా అని దీపకుడు వేదధర్ముడిద్దరూ వెళ్ళారు. ఇంకా వెళ్ళారు కాశీలో, మీ అందరికి తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకుంటున్నాం. అక్కడ కాశీలో వెళ్ళారు, స్వామిని చూశారు, కాశీ విశాలాక్షి అందరినీ చూశారు. ఒకరోజు ఇంకా వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ కర్మని ధ్వంసం చేసుకొని ఇది వాళ్ళకు ఉంటుందండి శక్తి. ఇప్పుడు మనం ఏమైనా చిన్న సాధనతోనే నాకు ఈ వస్త్రం రావాలి అనుకున్నాను, ఎలా వచ్చింది? మరి అలాంటి మహాత్ములకి పిలిస్తే ఇట్లా రాదా ఏదైనా కదా? కొంచెం గోలగోలగా ఉందన్న, కొంచెం సరే. క్షేత్రాలన్నీ చూసుకొని ఒకచోట మణికర్ణిక ఘట్టం దగ్గర చక్కగా కుటీరాన్ని ఏర్పరచుకొని ఈ గురు శిష్యులు ఇద్దరు ఉంటున్నారనమాట అక్కడ. ఇంకా ఎప్పుడైతే వేదధర్ముడు ఆ కర్మని అనుభవింప చేసుకోవాలనుకున్నాడో ఆయనకు గలత్కుష్ఠ రోగము, కుంటితనము, గుడ్డితనము మొత్తం వచ్చేసాయి అనమాట. అప్పటికప్పుడు వాళ్ళు
అట్లా కర్మని అలా చేసుకోగలుగుతాం, దాన్ని ధ్వంసం చేసుకోగల శక్తి వాళ్ళకు ఉందన్నమాట. మరి సేవ చేయాలి కదా. బాగున్న వాళ్ళకు సేవ చేయడం వేరు, కానీ రోగం ఉన్న వాళ్ళకు సేవ చేయడం మామూలు విషయం కాదు. ఇంకా వాళ్ళకంటే కూడా వీళ్ళే ఇంకా బక్క చిక్కిపోతారు. కానీ చూడండి, హాస్పిటల్ ఎవరైనా పాపం బాగలేని వాళ్ళు ఉంటే ముందు వాళ్ళకంటే కూడా వీళ్ళే ఎక్కువ బాధపడిపోతారు. అంటే వాళ్ళకి అంత సేవ చేసి వీళ్ళు కూడా అలా అయిపోతారనమాట. అంటే ఆ సేవలు అంత అత్యంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట. కష్టమే కదా, కష్టమే, కానీ ఎక్కువ ఫలితాన్ని కూడా పొందుతారు. ఇంకా గురువు ఎలాంటి అంటే తన పరీక్ష ఎలా పెట్టాడంటే, పాపం రోజు ఆ దీపకుడు బయటికి వెళ్తాడు. అంటే భిక్ష వాళ్ళ వంట చేసుకోవడం ఉండదు. అన్ని చోట్లకి వెళ్ళి ఏదో కొంచెం భిక్ష తీసుకొని గురువుకి పెట్టడం, ఆ గురువుకి తినిపించడం, ఆ యొక్క ఇదంతా ఉమ్ము అంతా తుడవటం, ఆ చీమ అంటే కుష్ఠరోగం చీమ అంతా వస్తుంది కదా, ఆ చీమనంతా తుడవటం, ఇలా ఎంత సేవ చేస్తూ ఉంటాడంటే అంత సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడు గురువు పొగడాలి కదా, అయినా గురువు ఏం పొగడకుండా, రేయ్ చూడు నా మీద ఈగలంతా ఇట్లా కుడతా ఉంటే చూడవా, ఏంటి అసలు నువ్వు ఒక శిష్యుడివా, పో నీకు ఇష్టం లేకుంటే అని ప్రతిసారి పాపం తిడుతూనే ఉంటాడనమాట. కానీ ఎక్కడ కానీ కొంచెం కూడా బాధపడనిట్లు ఎక్కడా లేదండి. అలాగే గురువుగారు అలాగే తప్పకుండా నవ్వుతూ, అది కూడా ఏదో కోపంతో కాదు, నవ్వుతూ గురుసేవ చేయడం అత్యంత అద్భుతం అండి. మళ్ళీ రోజు తను ఎలా అంటే ఆ శిష్యుడు ఎలా ఉన్నాడు, ఒక్కరోజు కూడా గుడికి వెళ్ళకుండా, మనకి ఇందాక పిఠాపురం ఈ కార్యక్రమం అనుకుంటే అందరూ పొద్దున్న తొందరగా వెళ్ళొచ్చేయాలి, మళ్ళీ సాయంకాలం అయితే కుదరదు, దర్శనాన్ని కూడా కుదరదు, అన్ని తొందరగా మన పనులన్నీ ముగించుకొని మనం ఇక్కడికి వచ్చేసాం కదా. కానీ ఆ రోజులు దీపకుడు కూడా ఎక్కడ కానీ మళ్ళీ ఆ క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాలి, ఆ నదిలో వెళ్ళి స్నానం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, గురువు నువ్వు కొంచెంసేపు ఉండయ్యా నేను వెళ్ళొచ్చేస్తా, అవి ఏమీ చెప్పలేదు. గురువు సేవయే తనకన్నీ అక్కడే, నాకు ఏమీ లేదు అనుకున్నాడు. అత్యంత అద్భుతంగా గురుసేవ చేసుకుంటూనే ఉన్నాడనమాట. వాళ్ళిద్దరి సేవ వర్ణాతీతం అనమాట. అంటే గురువు అక్కడ కోప్పడ్డం, ఈ శిష్యుడేమో ఆనందం పొందుతూ, ఎక్కడ బాధపడలా, ఆనందం పొందుతూ సేవ చేయడం చేసుకున్నాడండి అక్కడ. ఇంకెలా జరుగుతూ ఉంది. ఇంకా కాశీ అక్కడ విశ్వేశ్వరుడికి ఆయనకు తెలిసిపోయింది. అప్పుడు ఆయన వీళ్ళిద్దరూ ఇట్లా ఉంటే అందరికి తెలిసిపోతుంది కదా, మరి వచ్చారు. వచ్చిన తర్వాత అడిగారు, శివుడే, సాక్షాత్తు శివుడే అక్కడికి వచ్చి అన్నారు, ఎంత అద్భుతంగా గురుసేవ చేస్తున్నావు, చాలా అద్భుతంగా చేస్తున్నావు, నీకేం వరం కావాలో కోరుకో అని భగవంతుడే వచ్చి అడిగాడండి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆయన మనిషి రూపంలో ఉన్నాడు, సాక్షాత్ భగవంతుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఏం వద్దులే అని గురువుని వదిలేసి భగవంతుడికి వెళ్ళిపోయింటాం కదా. నేనైతే ఆ పని చేస్తానేమో, కానీ దీపకుడు అలా చేయలేదు. అక్కడ నాకొద్దు, ఏది నాకొద్దు, నాకు గురువు ఉన్నాడు చాలు, ఇంకేమి వద్దు అని ఎంత బలవంతం చేసినా తీసుకోలేదండి. నాకేమొద్దు, నీకేం వరం కావాలో కోరుకో, నాకేమొద్దు. సరే, ఇంకా ఈ శివయ్య వెళ్ళిపోయి విష్ణుమూర్తి చెప్పాడు, ఇలా అక్కడ పలాని అక్కడ వాళ్ళు కుటీరం వేసుకొని ఆ యొక్క శిష్యుడు ఎంత కష్టపడుతున్నాడో ఆ గురువు కోసం, అంత సేవ చేసుకుంటున్నాడు అని భగవంతుళ్ళే మాట్లాడుకుంటున్నారండి అక్కడ. ఇంకా సరే పదా నేను వస్తాననేసి ఆ విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చాడు. అడుగుతున్నాడు, అయ్యా దీపక, ఎంత అద్భుతం, చాలా బాగా గురుసేవ చేస్తున్నావు, కాబట్టి నేను అందుకు మెచ్చి నీ దగ్గరకు వచ్చాను, నీకు చెప్పు ఏం కావాలనో, ఏం వరం కావాలనో కోరుకో అన్నాడు. అప్పుడు కూడా నాకేం వద్దు, ఎందుకు నన్నే వచ్చి అడుగుతున్నారు మీరు వచ్చి, నేను ఎప్పుడు మిమ్మల్ని పిలవలేదు కదా, మిమ్మల్ని ఎప్పుడో నేను పిలిచింటే మీరు రావాలి, నేను ఎప్పుడు పిలవలేదే, మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడండి. భగవంతుడు వస్తే మీరు ఎందుకు వచ్చారు, నేనేదో హాయిగా సేవ చేసుకుంటున్నాను కదా అన్నారు. అరే పిచ్చోడా, నువ్వు ఎప్పుడైతే గురు సేవ చేస్తున్నావో మాకు సేవ చేసినట్లే, అంటే భగవంతుడు విడిగా చేయక్కర్లేదు, గురువుకు సేవ చేస్తే సాక్షాత్తు భగవంతుడు చేసినట్లే అని చెప్పారండి అక్కడ. అవన్నీ నాకు తెలియదు అయ్యా, నాకేం తెలియదు, కాబట్టి నాకేమేం వద్దు, ఎప్పటి నుంచో మీ దర్శనం కావాలని తప్పిస్తున్నారే వాళ్ళకెళ్ళి మీరు కనిపించండి, నాకేమీ వద్దు అన్నారు. సరే ఇంకా అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు అంటే అడుగుతూ ఉంటే ఆ దీపకుడికి ఒక అత్యంత అద్భుతమైన విషయం గుర్తొచ్చింది. ఏమి విషయం అంటే, మీరు అంతగా అడుగుతున్నారు కదా, అయితే ఒక మాట అడుగుతాను అన్నారు. సరే అడుగు అంటే, నాకు ఇంకా గురువు అనుగ్రహం, గురువుకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి అన్నారండి. అది చాలు కదండి. ఇంకా అది మనం ఏమడిగింటాం, అట్లా వచ్చి అడిగితే ఇక్కడ ఎంతమంది
నాకు ఆ గురువు అనుగ్రహమే కావాలి అని అడిగింటారు. ఒక్కసారి చేతులు ఎత్తండి. నిజంగా ఆర్ట్ఫుల్గా చెప్పాలి, 100%. అంటే అంటే అబద్ధం చెప్పకూడదు. ఆహా, 100% అండి. ఒక్కరు కూడా మనం ఉండమండి, నిజంగా ఉండం. నేను కూడా లేదు. ఎవరు అంటే అది మనం ఏదో చెప్పేసుకుంటే ఆవేశంలో చెయ్యెత్తేస్తాం. గురువు అనుగ్రహం ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ప్రాపంచ విషయాల మీద వదిలేసి అడిగేవాళ్ళు నిజంగా ఉంటారేమో. అది లక్షల్లో ఒకరేమో, కోట్లల్లో ఒకరేమో అనుకుంటారు. అలాంటి వాళ్ళలో దీపకుడు అత్యంత అద్భుతంగా అడిగాడు. కాబట్టి మనమందరం కూడా గురిచేరి చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏమడగాలి మనం కూడా? ఈ ప్రపంచ విషయాలు రోజు ఉండేటివే కదా, అది మళ్ళీ వస్తాయి పోతాయి, ఇంకొకటి కొత్తది వస్తుంది పోతుంది కదా. మన గురువు అనుగ్రహం కదా కావాలి అనుకుంటే తప్పకుండా మనకి గురువు అనుగ్రహం తప్పకుండా వస్తుందండి. అయితే దీపకుడు మాట్లాడితే చాలా ఆనందించి, చాలా మంచి విషయాన్ని నువ్వు అడిగావు అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోతారు. అప్పుడు లోపలికి వెళ్తాడు. గురువుగారితో చెప్దాం ఈ విషయం అనేటప్పటికీ ఆయనకి తెలియదేముంది, సర్వము తెలుసు ఆ వేదధర్ముడికి కూడా. అప్పుడు చెప్తాడనమాట, బా నువ్వు చాలా అత్యంత అద్భుతం, చాలా గెలిసావు గురుసేవలో నువ్వు, కాబట్టి నువ్వు తరించు. ఇక్కడ ఈ కాశీ క్షేత్రంలో నువ్వు ఇంత సేవ చేసుకున్నావు, కనీసం నీ పేరు ఎవరైనా ఈ మణికర్ణిక ఘట్టంలోనే కాదు కాశీలో కూడా ఆ యొక్క దీపకుడు అనే పేరు తలిస్తే కూడా చాలు, వాళ్ళ కర్మలన్నీ కూడా ధ్వంసం అయిపోతాయని గురువు దగ్గర అనుగ్రహం పొందిన దీపకుడు యొక్క ఆ లీల అత్యంత అద్భుతం అండి. దీన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి? గురువు అనుగ్రహం ఎంత కష్టమైన అంత సులభం కాదు, చాలా కష్టం అండి. గురు పరీక్ష అంటే మనం ఏదో చిన్నది ఏదో మామూలు పరీక్ష అనుకుంటారు. ఆ గురు పరీక్షే దత్త పరీక్ష అండి. ఇక్కడ ఇంతమందిలో చాలామందిలో రావడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటారు కదా. టికెట్లు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఎన్ని ఆఫీస్ సెలవు దొరకకుండా కావచ్చు, ఎన్నో చాలా దొరికాయి, మనకు కష్టమై ఉంటాయి. కానీ గురువు పరీక్షకు నెగ్గి మనం అందరం ఈరోజు ఈ వేదిక దగ్గరికి వచ్చామండి. నిజంగా ఇది కదా మనకు కావాల్సిన నా జీవితం. కాబట్టి అత్యంత అద్భుతం ఆ లీల. మనం అందరూ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని ఆ గురువు కోసమే జపించాలి, తపించాలి. ఎట్లా అంటే ఏడవాలి, కన్నీళ్ళతో ఆర్తితో ప్రార్థన చేయాలి. నామధారకుడు మొట్టమొదటి అధ్యాయంలోనే స్వామి ఆ భగవంతుడి కోసం ఎలా తప్పించాడు చెప్పండి. స్వామి, గంధర్వంలో ఎంతోమంది వచ్చి నీ కోరికల కోసం ఇక్కడ వచ్చి ఎంతోమంది నీ అనుగ్రహం పొందుతున్నారు, మరి నాకెందుకు అయ్యా నీ దర్శనం కలగటం లేదు అన్నాడు. ఆయన నామధారకుడు ఏమీ నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు. ఏమడిగాడు? నీ అనుగ్రహం కోసం నేను తప్పిస్తూ ఉంటే నీ అనుగ్రహం ఎందుకయ్యా కలగలేదు అని ఆర్తితో ప్రార్థించాడు. అప్పుడు ఆయనకు నిద్దట్లో కూడా, అంటే ఎట్లా మనం ఆర్తితో ప్రార్థించేసి ఇక్కడ ఆర్తితో ప్రార్థించేసి బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంకొక అమ్మ కనిపిస్తే వేరే ప్రపంచ విషయం మాట్లాడితే అది ఆర్తి కాదు. మనం నిద్దట్లో కూడా, ఇందాక చెప్పింది ఒక ఆమె, నాకు శ్వాసలో నిద్రపోతూ ఉన్నా సరే, లేదంటే లేచినా సరే, పొద్దునైనా సరే, రాత్రి అయినా సరే, ఎప్పుడు ఎనీ టైం సిద్ధమంగళ స్తోత్రమే నా శ్వాస, నా ధ్యాస అని ఎంతోమంది అనుభవాల్లో చెప్పుకున్నారు. మనకు కూడా భగవంతుని భక్తి అట్లా ఉండాలండి. ఇప్పుడు నిరంతరం ఒక్క పూట ఈరోజు చేసేసా 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం, ఇంక అవసరం లేదులే రేపు కదా అని అనుకోకూడదండి. ప్రతిరోజు ఒక నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ మనకది. చెప్పి 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 స్వామివారి గురించి ఇప్పుడు గొంతుకు 5 నిమిషాలకు ఒకసారి నీళ్ళు తడుపుకునే పరిస్థితికి వచ్చిందండి. ఈ స్వామి మీద నాకు అత్యంత శ్రద్ధతో భక్తితో నా సాధన నేను చేసుకున్నానమ్మా. గురుచేత్ర పట్టుకున్నాను, గురు అనుగ్రహాన్ని నిజంగా సాధించుకున్నాను. ఈరోజు మీ అందరి హృదయాల్లో మా నిర్మలమ్మ అనిపించుకుంటున్నానంటే ఊరికా ఏది రాదు, అంతే కదా. ఊరికే ఏదైనా వస్తుందా? సాధనతోనే సాధ్యమవుతుందండి ఏదైనా సరే. మీలో కూడా చాలామంది, అందరూ చాలా సాధన పరులు ఎంతమంది ఉన్నారు కదా. ఆ సాధన లేకుండా దత్తభక్తులు అవ్వలేమండి. అన్ని భక్తుల్లోకి ఈజీగా మనం వెళ్ళొచ్చు, కానీ దత్తభక్తులకి రావాలంటే ఆయన పరీక్షలకు నెగ్గి, ఆయన కష్టాలు పెట్టే ఓర్చుకొని ఏడ్చుకొని, స్వామి నాకు నువ్వే కావాలి దత్తా దత్తా అని చెప్పి మనం ఎట్లా దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తని కొలవరా,
దత్తా దత్తని పిలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. దత్తా దత్తని పిలవరా. ఓ స్వామి దత్తాత్రేయ స్వామి ఎవరి పుత్రుడు? అనసూయత్రుల నోముల ఫలితము అవని జనులకు అందిన భాగ్యము. అనసూయత్రుల నోముల ఫలితము అవని జనులకు అందిన భాగ్యము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కటైన చందము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కటైన చందము. ముగ్గురు మూర్తులు ముచ్చటైన రూపము, ముగ్గురు మూర్తులు ముచ్చటైన రూపము. దత్తా దత్తని పిలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. దత్తా దత్తని కొలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. ఆది గురువుగా ధరణిన వెలిసాడు, ఆది గురువుగా ధరణిన వెలిసాడు. ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు, ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు. వేదములను ఉద్ధరించి ధర్మమునే నిలిపాడు, వేదములను ఉద్ధరించి ధర్మమునే నిలిపాడు. పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు, పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు, పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు. దత్తా దత్తని పిలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. దత్తా దత్తని కొలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. అనగా మాతయే చెంతను ఉండగా, అనగా మాతయే చెంతను ఉండగా. అదత్త దర్శనం కన్నులా పండుగ, అదత్త దర్శనం కన్నులా పండుగ. చిరునవ్వుతో స్వామి మన వంక చూడగా, చిరునవ్వుతో స్వామి మన వంక చూడగా. ఆనంద బాష్పాలు కన్నులా నిండుగా, ఆనంద బాష్పాలు కన్నులా నిండుగా. ఒక్కసారి దత్తాని నోరారా పిలువురా, ఒక్కసారి దత్తాని నోరారా పిలువురా. కోటి జన్మ దుష్కర్మలు అంతరించిపోవునురా, కోటి జన్మల దుష్కర్మలు అంతరించిపోవునురా. దత్తా దత్తని పిలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. దత్తా దత్తని పిలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. దత్తా దత్తని పిలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. నమ్మి కొలిచిన వారు అండగా ఉండి వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. వేదలను తీర్చేస్తాడురా, వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. ఇష్టమైన పాట. తులసీ దళాలతో తులతో చూదామంటే ఆ రుక్మిణి నేను కాదురా, కన్న
కన్నయ్యా అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే యశోదమ్మ నేను కాదు రా కన్నయ్యా అంత మమత నాకు ఇవ్వరా కన్నయ్యా. శ్రద్ధ మనము ఒక గోదాదేవిని చూసి నేర్చుకోవాలి. శ్రద్ధ ఏం చేసింది ఆ తల్లి? తన పూలమాల అల్లి, మనమైతే ఆ పువ్వు కింద పడితే తీసుకెళ్ళి భగవంతుడు పెడతామా? అయ్యో మట్టి అయిపోయింది వద్దు అనుకుంటాం. కానీ ఆవిడ శ్రద్ధగా పూలమాల అంతా చక్కగా గుచ్చి తన మెడలో వేసుకొని చూసి అప్పుడు బాగుంది అంటేనే భగవంతుడిని పంపించింది. కాబట్టి ఆ పూల మాలలతో నిన్ను చేరుదామంటే ఆ పూల మాలలతో నిన్ను చేరుదామంటే గోదమ్మను నేను కాదురా కన్నయ్యా అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్యా. యమునా తీరాన రాస క్రీడలాడంగా యమునా తీరాన రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కాదురా కన్నయ్యా అంత వలపు నాకు ఇవ్వరా కన్నయ్యా. సంసారమే వదిలి సంకీర్తన చేద్దామంటే సంసారమే వదిలి సంకీర్తన చేద్దామంటే త్యాగయ్యను నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. హృదయమే నీకు కోవిలగా చేద్దామంటే నా హృదయమే నీకు కోవిలగా చేద్దామంటే మీరాను నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. భగవంతుడితో మనం
చెలిమి చేయాలండి. నవవిధ భక్తుల్లో శ్రవణము, మననము, నిధిధ్యాసనము, అలాగే అర్చన, పూజ ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లా భగవంతుడితో మనం చెలిమి చేయాలి. భగవంతుడితో చెలిమి ఎవరు చేశారు? పిడికేడన్ని అటుకులతో నిన్ను చేరుదామంటే, పిడికేడన్ని అటుకులతో నిన్ను చేరుదామంటే, కుచేలుణ్ణి నేను కాదురా కన్నయ్య, అంత చెలిమి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్య, అంత మమత నాకు ఇవ్వరా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత మమత నాకు ఇవ్వరా కన్నయ్య.